సో మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హనీ. ఈరోజు మన వీడియోలో లాస్ట్ ఇయర్ కాదు ఈ ఇయర్ జరిగిన విషయాల గురించి మనం ఒక చిన్న రీక్యాప్ చేసుకుందాం. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ మన ఛానల్, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత లాస్ట్లో ఒక పెద్ద రివీల్ చేస్తాను. అసలు ఏంటో అనేది ఎండ్ వరకు చూడండి. సో పదండి వీడియో స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. సో ఫైనల్గా మనం ఇయర్ ఎండ్కి వచ్చేసాము. అప్పుడే ఇంత ఫాస్ట్గా ఇయర్ ఎండ్కి వచ్చేసామా అన్నట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ చాలామందికి, అంటే కొంతమందికి మంచి జరిగి ఉండొచ్చు, కొంతమందికి చెడు జరిగి ఉండొచ్చు, కొంతమందికి లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదో సేమ్ అలాగే ఉండొచ్చు. కానీ మాకు ఈ సంవత్సరం చాలా ఎమోషనల్ ఇయర్ మాకు. ఎందుకంటే అఫ్కోర్స్ మాకున్న ఏమేమి ఉన్నాయో ప్రతిదీ అమ్మేసుకున్నాము. మా ఇంటిని, అంటే ఇంట్లో ఉన్న సామాన్లు, మా ఇల్లు కాదనుకో, మా ఇంట్లో ఉన్న సామాన్లని, నా కార్ని సంవత్సరం అమ్మేసుకున్నాను. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాం, కానీ దానికంటే ఎక్కువ బియాండ్ మేము బయటకు వస్తాం. ఇంకొకటి ఏంటంటే భయం. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఐడియా లేదు. తీసుకునే డిసిజన్ చాలా ఆలోచనలు అనమాట. ఈ సంవత్సరం మేము చాలా మందిని కలిసామండి. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, కానీ వాళ్ళు మాకు ఇచ్చిన ఎఫెక్షన్ లేదా మాట్లాడే తీరు కానివ్వండి, మాకు ట్రీట్ చేసిన విధానం కానివ్వండి, అవుట్ స్టాండింగ్ అండి. వాళ్ళు ఇచ్చిన ఫీలింగ్ మా లైఫ్లో మేము ఎప్పుడు మర్చిపోము. నేనైతే చాలా హ్యాపీ, ఎంజాయ్ చేశాను దాన్ని. చాలా మంచి సబ్స్క్రైబర్స్ దొరికారు నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అరకు నుంచి ఎస్ఆర్కే రిసార్ట్స్ ఆయన ఉన్నారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన నా వీడియోస్ చూసారంట. నేను కోనసీమలో వెళ్ళిన సోడా ప్లేస్, కోనసీమలో తినిన ప్లేసు, ఇడ్లీలు కానివ్వండి, పెసరట్లు కానివ్వండి, దోశలు కానివ్వండి, ప్రతి ప్లేస్కి ఆయన అరకు నుంచి వచ్చి ట్రై చేశారు. ఆ విషయం నాకు తెలియదు. సో ఆయన నాకు 2-3 సార్లు మెసేజ్ పెట్టారు. 2-3 సార్లు అఫ్కోర్స్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినప్పుడు నాకు 600 అన్రీడ్ మెసేజెస్ ఉన్నాయి. అవకాశం ఉన్నప్పుడు నేను ఓపెన్ చేస్తాను, లేదంటే మనకి ఛాన్స్ దొరకదు. ఎందుకంటే 600 మెసేజ్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి రిప్లై అవ్వాలంటే చాలా కష్టం. కానీ అయినా కూడా ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఒక్కొక్కరికి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. కొంతమందికి 4 నెలల ముందు మెసేజ్ పెట్టిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. సో ఆయన అలా మెసేజ్ పెట్టారు, అరకులో నాకు రిసార్ట్ ఉంది, మీరు కానీ వచ్చినట్లయితే మీరు రండి, మీకు స్టే ఇస్తాం. సో ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అయినా మేము వెళ్ళి ఆయన రిసార్ట్లో ఉన్నాం. చాలా మంచి ఆయన. సో అలాగా ఈ సంవత్సరం మాకు చాలా మంది మేము స్ట్రేంజర్స్తో కలిసాము. మీరు కూడా, మేమెవరో మీకు తెలియదు. అయినా కూడా మీరు ఇచ్చే ప్రేమ, మీ అభిమానం, మీ కామెంట్స్ మాకు ప్రతిసారి చాలా హ్యాపీని ఇస్తుంది. మేమైతే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇప్పుడు చెప్తానంటే. కానీ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలామంది నన్ను అడుగుతారు, నీ దగ్గర మంచి జాబ్ ఉండేది, మంచి కారు ఉండేది, మంచి లైఫ్ ఉండేది, ఎందుకురా వదిలేసుకున్నావు అని. అప్పుడు కానీ నేను ఆ జాబ్ వదలక ఉండుంటే నేను ఎవరినో మీకు తెలిసి ఉండేది కాదు. నేను చూపించిన ఆ ఎమోషనల్ లేదా ఆ రియల్ రా కంటెంట్ మీకు వస్తుని కాదు. సో ప్రతి సంవత్సరం నేను ఒక్కొక్క సంవత్సరంకి ఒక్కొక్క పేరు ఇస్తానమాట. సో లాస్ట్ ఇయర్ పరంగా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మాకు ఒక లెర్నింగ్ ఇయర్ అనమాట. అంటే మాకు యూట్యూబ్ అంటే ఏంటో అనేది తెలియదు. యూట్యూబ్లోకి మేము వచ్చాం. మొత్తం ప్రతిదీ కొత్తదనమాట. ఎవరు మనకి యూట్యూబ్ గురించి ఎవరు రివీల్ చేయరనమాట, ఎక్కువగా చెప్పరు. ఐదర్ వాళ్ళు నార్మల్ పర్సన్ కానివ్వండి, లేదా కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, ఈ సపోర్ట్ అనేది యూట్యూబ్లో ఉండదు. మాకు మేమే వీడియోస్ చేసుకోవడం, అప్లోడ్ ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏ కీవర్డ్స్ వాడాలి, ఏం తెలియదు. మాకు మేము నేర్చుకునే వాళ్ళం. ఈ సంవత్సరం ఆ నేర్చుకునే విషయాల్ని మేము ఇంప్రొవైజ్ చేస్తున్నాం అనమాట. దానివల్లే ఈ సంవత్సరంకి నేను ఇచ్చిన పేరు ఇంప్రొవైజింగ్ ఇయర్ అనమాట. ప్రతిదీ మీరు చూసినట్లయితే నా ఛానల్లో వీడియోస్ చాలా ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, టాకింగ్ స్టోరీ టెల్లింగ్ ఇంప్రూవ్ అయింది, కంటెంట్ ఇంప్రూవ్ అయింది, చాలా విషయాలు అనమాట. అమ్మ ఎప్పుడు అంటది, కూర్చుని తింటా ఉంటే కొండలు అరిగిపోతాయంట. సో అది నిజమే. ఎందుకంటే జాబ్ మానేసి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. వచ్చే సంవత్సరం మేకి మేము 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. ఫైనాన్షియల్గా మేము చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము. ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడమే డబ్బులతో కూడిన పని. అటువంటిది మేము ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా మాకు ఎంత ఉన్న బడ్జెట్తో మేము ట్రావెల్ చేస్తాం అంటే చాలా గ్రేట్. దగ్గర డబ్బులు లేవు, అయినా మేము ట్రావెల్ చేస్తున్నాము. యూట్యూబ్ మనకి వ్యూస్ ఇవ్వట్లేదు, అయినా కూడా మేము వీడియోస్ చేస్తున్నాము. మా జర్నీ మాత్రం మేము ఆపట్లేదు. ప్రతి క్షణం మేము కష్టపడుతున్నాం, చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నాం, చాలా కాంప్రమైజెస్ చేస్తున్నాం. సో ఈజీ కాదండి. చాలామంది సోలోగా ట్రావెల్ చేస్తారు, అది అట్లీస్ట్ కాస్త బెటర్. ఎందుకంటే సోలోగా ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒంటరిగా ఉంటారు కాబట్టి మీరు ఎక్కడైనా ఏదైనా తినేయచ్చు, ఎక్కడైనా పడుకొని పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను అబ్బాయిల విషయంలో చెప్తున్నాను. కానీ అమ్మాయిలతో చాలా కష్టం. అమ్మాయిలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి.
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అది కూడా స్పెషల్లీ 15 గంటలు 11 గంటలు ట్రావెలింగ్ చేయడం, అది కూడా 14 కిలోలు బ్యాగ్ వేసుకొని ఈజీ కాదండి. సో కంఫర్ట్గా ట్రావెలింగ్ చేయడం వేరు, ఇలా ట్రావెలర్స్గా ట్రావెలింగ్ చేయడం వేరు. ఇంకొక విషయం ఏంటంటే, నా ఛానల్ మీరు చూసుకున్నట్లయితే మీరు అనుకోవచ్చు వీడికి వ్యూస్ తక్కువ వస్తున్నాయి, వీడైనా కూడా ఇంత హ్యాపీగా జాలీగా ఎలా ఉంటున్నాడు. చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకి కోట్లలో లేదా లక్షల్లో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి వచ్చే వ్యూస్ వాళ్ళకి మహా అయితే 90,000 లేదా తక్కువ అయితే వాళ్ళకి 10,000 వస్తాయి. మన ఛానల్ పరంగా చూసుకున్నట్లయితే మన ఛానల్ 35,000 సబ్స్క్రైబర్స్ మనకి. దాంట్లో నాకు 10 నుంచి 15 మన యావరేజ్ అనమాట వ్యూస్. 10 నుంచి 15,000 మన యావరేజ్ వ్యూస్. ఆ తర్వాత వీడియో కానీ బాగా క్లిక్ అయినట్లయితే 25,000, 30,000, 40,000, 90,000 కూడా రావచ్చు. సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే నా యావరేజ్ 1000 రెట్లు బెటర్. మన ఛానల్ చాలా మంచి ట్రాక్లో ఉన్నట్టు. యూట్యూబ్ లాంగ్ ప్రాసెస్. మీరు అంటే ఈరోజు రాత్రి మీరు వచ్చేసి వీడియో చేసేసి పెట్టేస్తే మీరు వైరల్ అయిపోయారు, అన్లెస్ మీ వీడియో చాలా బాగుండాలి లేదా చాలా నికృష్టంగా ఉండాలన్నమాట. నికృష్టంగా ఉంటే దాన్ని బ్యాడ్ వైరల్ అంటారు. అందుకే చాలామంది క్రింజ్ కంటెంట్స్ పెడతారు. అమ్మాయిల విషయం కావచ్చు, లేదా చెడుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అటువంటి బ్యాడ్ వైరల్ కాబట్టి చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. కానీ జనాలతో కనెక్టివిటీ ఉండదు. మా సిచ్యువేషన్ అలా కాదు. మేము జనాలతో కనెక్ట్ అవుతూ మేము గ్రో అవుతున్నాము. ఎస్పెషలీ మీతో. మీకు నేను ఎవరినో తెలియదు, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల ముందు ఎవరినో నేను అనేది తెలియదు. సో యూట్యూబ్ అట్లీస్ట్ మీకు 2 to 3 years లేదా 4 years మీకు టైం పడుతుంది. ఈ సంవత్సరం ఎంతమంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల ముందు గట్టిగా కష్టపడిన వాళ్ళు. సో ఈ సంవత్సరం మనం కష్టపడుతున్నాము, వచ్చే సంవత్సరం మనం గ్రో అవుతాం. సారీ అండి, గోప్రో ఆగిపోయింది. బ్యాటరీలు అలా అయిపోతూ ఉంటాయి అది. సో బ్యాటరీ అలా మారుస్తూ ఉంటాను. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇయర్ మన ప్లాన్స్ ఏంటంటే, అఫ్కోర్స్ కొత్త కంట్రీస్కి వెళ్ళాలి. అంటే నేను వెళ్ళలేని కంట్రీస్కి వెళ్ళాలి, కానీ ఎవరు చూపించలేని విధంగా. అంటే చాలామంది వెళ్ళే ఉంటారు ఆ కంట్రీస్కి, కానీ ఎవరు చూపించలేని విధంగా, చూపించలేని కంటెంట్, చూపించలేని క్వాలిటీతో, చూపించలేని యాంగిల్స్తో చూపించడం నాకు ఇష్టం. సో మన నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ అంతాని అఫ్కోర్స్ మనం గ్రో అవ్వాలి. గ్రో అవుతూ మంచి కంటెంట్ని, మంచి మెసేజ్ని ఇవ్వాలి. అది ఎదరవాళ్ళకి కూడా పనికి రావాలి. ఎందుకంటే మోస్ట్లీ మన కంటెంట్ క్రియేటర్స్ ఎదరవాళ్ళకి పనికి వచ్చేది ఏది చూపించరో, దాంట్లో ఐదర్ మెసేజ్ ఉండదు, ఐదర్ ఏముండదు. ఆ రకంగా క్వాలిటీని ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే, రివీల్ చేస్తాం. ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ట్రిప్ మన సబ్స్క్రైబర్స్తో ఉంటుంది. ఈ ట్రిప్ ఎవరు అంటే ఏ కంటెంట్ క్రియేటర్ కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్తో ఎప్పుడు చేయలేదు. అఫ్కోర్స్ మీ డబ్బులు మీయి, నా డబ్బులు నాయి. కానీ ఇది ఒక రోడ్ ట్రిప్. ఈ రోడ్ ట్రిప్ అటువంటి రోడ్ ట్రిప్ కాదు, ఒక ఇంటర్నేషనల్ రోడ్ ట్రిప్. అఫ్కోర్స్ బండి నడిపింది నేను, ఎందుకంటే నా దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి. కానీ ట్రిప్ మాత్రం పిచ్చెక్కిపోద్ది. మీరు కానీ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇంట్రెస్టెడ్ అని కామెంట్లో పెట్టండి. ఎక్కువ మంది కాదు, తక్కువ మందితో లిమిటెడ్గా మనం వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సబ్స్క్రైబర్స్తో వెళ్ళబోతున్నాను కాబట్టి. మనం అడ్వెంచర్ అనమాట. సో మనం అడ్వెంచరస్గా ఒక ఆ కంట్రీ గురించి నేను ఏం రివీల్ చేయను. ఏ కంట్రీ అనేది నేను అప్పుడే రివీల్ చేయను. కానీ కంట్రీ మాత్రం పిచ్చకేకలా ఉంటుంది. మన స్టైల్లో ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. వ్యూస్ అద్దరిపోతాయి అనమాట. కొండలు, ఇంకేం చెప్పను నేను ఎక్కువ. కానీ మనం ఒక 4x4 పెద్దది తీసుకుంటాము, దాంట్లో కూర్చొని మనం అందరం వెళ్తాము. ట్రిప్ పరంగా చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు, ఏ నెల, ఎప్పుడు అనేది నేను ఎగ్జాక్ట్గా ప్లాన్ చేయలేదు. ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, మీ ఇంట్లో కానీ పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి మీరు తీసుకెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించండి. ఎందుకంటే మన హెల్త్, మన హ్యాబిట్స్ ఇవి ఒక్కొక్కసారి మనకి కొన్ని డిసీజెస్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ముందుగానే తెలుసుకోవడం వాటి గురించి చాలా మంచిది. లైఫ్లో హెల్త్ టైం కంటే ముఖ్యమైనది ఏది ఉండదు. సో టైం చాలా ముఖ్యమైనది. ఒక్కసారి వెళ్ళిందంటే రాదు. హెల్త్ కూడా అంతే. ఒకసారి వెళ్ళిందంటే ఆ పర్సన్ వెళ్ళిపోయాడంటే మనకి ఆ పర్సన్ తిరిగి రాడు. మనం ఎంత ఆలోచించినా కూడా అవన్నీ ఇంకా వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే యంగ్స్టర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, యంగ్స్టర్స్ మీరు కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతున్నట్లయితే, అంటే ఎస్పెషల్లీ 10th క్లాసు, వేరే వాళ్ళలాగా మీరు నర్సింగ్ చదవకండి. అమ్మాయిలు మీరు నర్సింగ్లు చదవకండి. నేను లాస్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు, అంటే వీధికి 20-30 నర్సులు ఉన్నారు. అందరూ నర్సింగ్ చదివేసుకుంటున్నారు. నర్సింగ్లు చదవకండి. ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. సో అవి మీరు చదువుకోవచ్చు. అబ్బాయిలు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవకండి. ఎందుకంటే దానికి మార్కెట్ అయిపోయింది. ఒకప్పుడు ఉండేది దానికి మార్కెట్, ఇప్పుడు ఏం
లాభం లేదు. మీరు కానీ ఎడ్యుకేషన్లో ఏదన్నా కొత్తగా చదువుకోవాలనుకున్నట్లయితే మీరు అమ్మాయిలు సైకాలజీ చదువుకోండి, ఓకే, బయో ఇంజనీరింగ్ చదువుకోండి, ఏఐ గురించి చదువుకోండి, ఇటువంటి చదువుకోండి. అబ్బాయిలు మీరు కానీ ట్రావెలింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మీరు క్యాబిన్ క్రూ నేర్చుకోండి. ఫ్రీగా మీరు బోల్డ్ అనే కంట్రీస్ తిరగచ్చు. మీరు హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, విశాఖపట్నంకి వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అనే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు మంచి శాలరీ ఇస్తారు, బోల్డ్ అన్ని కంట్రీస్ తిరగచ్చు, ప్లేన్లో తిరుగుతారు. అబ్బా కంఫర్ట్ భలే ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. సో అందరూ చదివేది చదివితే దానికి వాల్యూ 5 సంవత్సరాల తర్వాత దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ జాబ్స్ గురించి వెతకడం మొదలెడతారు. అందుకే ఎవరు చేయలేని మీరు చెయ్యండి. మీకు కానీ మీరు శాలరీస్ గురించి చూసుకున్నట్లయితే మీరు బయో ఇంజనీరింగ్ చేయండి, పెట్రోలియం ఇంజనీరింగ్ చేయండి. ఎంజాయ్మెంట్ గురించి చూసుకున్నట్లయితే మీరు సైకాలజీ చదవండి, ఎంజాయ్మెంట్ ఫుల్గా ఉంటుంది. ఒకరికి మీరు ఉపయోగపడతారు, అంతేకాకుండా అఫ్కోర్స్ మీరు ఈ సొసైటీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. చాలామంది ఈ సంవత్సరం కాదు, ఈ కొద్ది సంవత్సరాల నుంచి చాలామంది డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సైకాలజీ మనకి చాలా చాలా ముఖ్యం. ఇది కాకుండా క్యాబిన్ క్రూస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లో కుప్పలుగా జాబ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ నావిగేషన్ ఉంటుంది అనమాట. అంటే ఏ ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అది. సో ఏ ఫ్లైట్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఏ ఫ్లైట్ ఎప్పుడు రావాలి, ఏ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, ఏ ఫ్లైట్ పికప్ అవుతుంది. సో చాలా ఉంటాయి. మేనేజ్మెంట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఫ్రంట్ డెస్క్ ఉంటుంది. వాళ్ళు మీకు నేర్పిస్తారు ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి. చాలా మంచి ఎడ్యుకేషన్ కూడా చాలా అసలు ఎక్స్పెన్సివ్ కాదు. సో మీరు అంటే ఎవరు చదవలేని చదవండి. మీరు ఒక గుంపుగా చదువుకున్నది చదువుకోకండి, ఎప్పుడైనా డిఫరెంట్గా ఉన్నది చదువుకోండి. సో చాలా చాలా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో అంతేనండి, ఈ సంవత్సరం మీకు మాకు రాకింగ్గా ఉండాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్.